హాయ్ హలో వెల్కమ్ టు జోష్నా క్రోచెట్స్. ఈరోజు మనం చైన్ స్టిచ్, సింగిల్ క్రోచెట్, మ్యాజిక్ రింగ్ యూస్ చేసి ఫ్లవర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనం చైన్ స్టిచ్ అయితే స్టార్ట్ చేద్దాం. చైన్ స్టిచ్కి ఫస్ట్ నాట్ అయితే వేసుకోవాలి. నాట్ ఎలా వేయాలని ఈ వీడియోలో చూపించినట్టు నాట్ అయితే వేసేసుకోండి. నాట్ వేసేటప్పుడు చిన్న లూప్ అయితే ఉంచుకోవాలి. చిన్న లూప్ ఉంచుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. స్టిచ్చెస్ టైట్గా వస్తుంది. 72 చైన్ స్టిచ్చెస్ అయితే వేయాలి. టైట్గా వేయాలన్నమాట. ఇలా వస్తుంది. 72 చైన్స్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం సింగిల్ క్రోషెట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ లూప్ ఉండేది ఆ ఫస్ట్ చైన్ స్కిప్ చేసి ఆ సెకండ్ చైన్లోకి నీడిల్ని అయితే ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు 2లోకి యాన్ని మళ్ళీ లాగాలి. సేమ్ అలానే నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి మళ్ళీ ఆ 2 యాన్స్ లాగాలి. 72 చైన్స్కి చేయాలన్నమాట. చైన్స్ ఏవి మిస్ అవ్వకుండా చేయాలి. అప్పుడే మనకి ఫ్లవర్ కరెక్ట్గా వస్తుంది. లాస్ట్ చైన్కి అయితే వచ్చేసాం. లాస్ట్ చైన్కి కూడా వేసేయాలి. మనం సింగిల్ క్రోషెట్ అయితే కంప్లీట్ చేసేసాం. సింగిల్ క్రోషెట్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని యూస్ చేసి బెండ్ చేయాలన్నమాట ఫ్లవర్ చేయడానికి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది లోపల, ఇది వైట్ అనమాట. దీన్ని ఫోల్డ్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి అలా ప్రెస్ చేయాలి. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటే హైట్లో పెట్టి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశాక మనకి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కుట్టాలన్నమాట. నేను ఈ సూది తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి. అన్ని కింద నుంచే వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టాలి.
ఇప్పుడు మనం నాట్ వేసుకోవడానికి ఎక్కడైతే స్టార్ట్ చేసామో సేమ్ అదే దాంట్లో మళ్ళీ యాన్ ఇన్సెక్ట్ చేసి బ్యాక్ సైడ్ మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. నాట్ అయితే వేసేసుకుంటున్నాను, కొంచెం టైట్గా వేసుకున్నాక ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేస్తున్నాను. మనకి ఫ్లవర్ అయితే హాఫ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మ్యాజిక్ రింగ్ ఎలా చేయాలో చూద్దాం. మ్యాజిక్ రింగ్కి ఏళ్ళకి చుట్టుకొని నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని ట్రాక్ చేసి లాగాలి. తీసేటప్పుడు మాత్రం కొంచెం టైట్గా హోల్డ్ చేయాలి. నీడిల్ని యాన్ కిందకి పెట్టి యాన్ని లాగి తీయాలి. సేమ్ అలానే నాకు మొత్తం 5 చైన్స్ అయితే సరిపోతాయి అనిపించింది. మీరు చేసేటప్పుడు వేసాక కొన్ని ఫ్లవర్ మీద పెట్టి చెక్ చేసి ఆ తర్వాత ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఫ్లవర్ మధ్యలో పెట్టి సరిపోతుందో లేదో చెక్ చేయాలి. నాకైతే ఇది 5 అయితే సరిపోయింది. ఇప్పుడు స్లిప్ నాట్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంచుకోవాలన్నమాట. మ్యాజిక్ రింగ్కి అటు ఇటు థ్రెడ్స్ ఉండేటట్టు మనం ఇప్పుడు నీడిల్ యూజ్ చేసి ఈ మ్యాజిక్ రింగ్ని మిడిల్లో ప్లేస్ చేసి అటు ఇటు ఉన్న ఈ యాన్స్ని బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయాలన్నమాట. నీడిల్ యూజ్ చేసి మిడిల్లో ఉండేటట్టు చెక్ చేసుకుంటూ డ్రాగ్ చేయండి. చేశాక ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే నాట్ వేసేసుకున్నాం. ఇలా వస్తుందన్నమాట మన ఫ్లవర్. మనకు వచ్చిన చైన్ స్టిచ్ మ్యాజిక్ రింగ్ సింగిల్ క్రోషెట్తో ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ ఫ్లవర్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలకి మన జోష్నా క్రోచెట్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.